ఎప్పుడూ చేసే పనినే ఇంకా కొత్తగా ఎలా చెయ్యాలి, తేలికగా ఎలా చెయ్యాలి అన్న దాని మీద శ్రద్ధ పెట్టాలి. ఈ ప్రపంచంలో మనుషులందరి ఆలోచనలు ఒకేలా ఉండవు. ఒక్కొక్కరు ఒక్కోలా ఆలోచిస్తారు, ఒక్కో విధమైన రీతిలో ప్రవర్తిస్తారు. ఉదాహరణకు, నలుగురు వ్యక్తులను పిలిచి వారిని ఏదైనా వంటకం చెయ్యమంటే వారు నలుగురూ వండింది ఒకే వంటకమైనా కూడా రుచులు మాత్రం వేరువేరుగా ఉంటాయి. దానికి కారణం ఆ వండిన వాళ్ళు తమ ఇష్టాలు అభిరుచులకు అనుగుణంగా వాళ్ళ ఆలోచనల ప్రకారం తమదైన శైలిలో నలుగురు 4 రకాలుగా వండుతారు కాబట్టి. ఇలా మనిషికి మధ్య అనేక తేడాలు ఉంటాయి. కాని ఎవరైతే వాళ్ళ ఆలోచనలకు పదును పెట్టి మిగతా వారికంటే భిన్నంగా పనులను చేస్తారో వారే ఈ పోటీ ప్రపంచంలో ముందుంటారు. ప్రపంచం రోజుకో రకంగా మారుతుంది. నేడు మనిషి తనకు కావాల్సిన వాటన్నిటినీ ఎటువంటి శ్రమ లేకుండా ఉన్న చోటకే తెప్పించుకోగలుగుతున్నాడు. ఇంత ఆధునికత సాధించిన ఈ లోకంలో మనం ఇంకా పాత వాటినే పట్టుకొని కూర్చుంటే ప్రపంచం మనల్ని దాటి ముందుకు పోతుంది. కాబట్టి మనం ఎప్పటికప్పుడు లోకాన్ని, కాలాన్ని, మన పరిసరాలను పరిశీలిస్తూ గతాన్ని, వర్తమానాన్ని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించగలగాలి. రేపు వచ్చే మార్పుని ఈరోజే పసిగట్టి వాటికి తగిన ప్రణాళికలను ఇప్పుడే సిద్ధం చెయ్యాలి. ఇది ఏదో పెద్ద పెద్ద సంస్థలకో, శాస్త్రవేత్తలకో లేదా బిజినెస్ మ్యాన్లకో మాత్రమే వర్తిస్తుంది అని మాత్రం అనుకోకండి. మీకైనా నాకైనా మనం చేసే పనిలో పురోగతి సాధించకపోతే విజయం రాదు కదా. కాబట్టి ఎప్పుడూ చేసే పనినే ఇంకా కొత్తగా ఎలా చెయ్యాలి, తేలికగా ఎలా చెయ్యాలి అన్న దాని మీద శ్రద్ధ పెట్టాలి. క్రియేటివ్గా ఆలోచించగలగాలి. ఇటువంటి ఆలోచన తీరు మనల్ని నలుగురి నుంచి వేరు చేసి మనకంటూ ఒక ప్రత్యేకతను తెచ్చిపెడుతుంది. కాబట్టి ఇది బాగా దృష్టిలో ఉంచుకొని పనిచెయ్యండి. ఈ లోకంలో అవకాశాలకి కొదవలేదు, అలాగే ప్రతిభకు గుర్తింపు లేకుండా కూడా లేదు. మనం చేయవలసిందల్లా కొంచెం సహనంతో మన టాలెంట్ని ఉపయోగించి వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడమే. ఇదే విజేతల యొక్క విజయ రహస్యం. మిత్రమా, ఆఖరిగా ఒక్క మాట. లోకాన్ని అందరూ చూసే దృష్టితో కాకుండా నువ్వు మరోలా చూడడానికి ప్రయత్నించు. కాయిన్కి ఒక సైడు మాత్రమే కాదు, రెండో సైడ్ ఏముందో కూడా ఆలోచించు. అప్పుడే సమస్య యొక్క చిక్కుముడి వీడుతుంది. విజయం నీ ఒడిలోకొచ్చి వాలుతుంది. ఇది రాసిపెట్టుకో.